హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే రెడ్మీ నోట్ 10తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10 లో ఏవే డిపార్ట్మెంట్లో అప్గ్రేడ్ చేశారు అనే దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టూ ఫోన్స్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10 వచ్చేసి మనకి 12,499 రూపీస్, నియర్లీ మనకి 12,500 అయితే ఉంటుంది. అదే మనము రెడ్మీ నోట్ 10s చూసుకున్నట్లయితే మనకి బేస్ వేరియంటే 14,999 రూపీస్, నియర్లీ మనకి 15,000 రూపీస్ అయితే ఉంటుంది. అండర్ 15,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనే దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు ఇన్ డెప్త్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టూ ఫోన్స్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. ఇందులో మనకి కెమెరాస్ని అయితే అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. మనకి రెడ్మీ నోట్ 10 ఇంకా అలాగే రెడ్మీ నోట్ 10s కూడా సేమ్ డిజైన్ అయితే వస్తుంది. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు కూడా మనకి సేమ్ బిల్ క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ యూజ్ చేసిన గ్లాస్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ టూ ఫోన్స్లో కూడా మనకి బిల్ క్వాలిటీ అయితే సేమ్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ యొక్క వెయిట్ వచ్చేసి 179 గ్రామ్స్ అయితే వస్తుంది. ఈ టూ ఫోన్స్ కూడా మనకి సేమ్ వెయిట్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో కూడా మనకి IP53 డస్ట్ అండ్ ఫ్లాష్ ప్రూఫ్ అయితే వస్తుంది. ఇది మనకి టూ ఫోన్స్లో కూడా ఉంటుంది. ఇంకా అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఈ టూ ఫోన్స్లో కూడా మనకి స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకి 6.43 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ యొక్క డెన్సిటీ 409 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి సూపర్ AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే HDR10కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే 1100 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో కూడా మనకి సేమ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఇంకా టూ ఫోన్స్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్లోనే అయితే అప్గ్రేడ్ చేశారు. రెడ్మీ నోట్ 10 వచ్చేసి మనకి MIUI 12 అయితే వస్తుంది. అదే మనం రెడ్మీ నోట్ 10s చూసుకున్నట్లయితే ఇది మనకి 12.5 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనం ఈ టూ ఫోన్స్లో యూజ్ చేసిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10లో వచ్చేసి మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి 11 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ కూడా మనకి జనరల్ యూజెస్కి గేమింగ్కి బాగుంటుంది. అదే మనము రెడ్మీ నోట్ 10sలో యూజ్ చేసిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఇది మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే వస్తుంది. మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి 12 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది కూడా మనకి గేమింగ్కి బాగుంటుందని మనకి మీడియాటెక్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు రెడ్మీ నోట్ 10sలో వచ్చేసి ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ బెటర్గా అయితే ఉంటుందంటే మనకి రెడ్మీ నోట్ 10తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10sలో అయితే మనకి ప్రాసెసర్ అనేది బెటర్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనము ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే మనము రెడ్మీ నోట్ 10 చూసుకున్నట్లయితే 4GB ర్యామ్ అయితే ఉంటుంది, 64GB రోమ్ అయితే ఉంటుంది. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2.2 అయితే వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 512GB వరకు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రెడ్మీ నోట్ 10sలో వచ్చేసి ఇందులో మనకి అప్గ్రేడ్ చేశారు. 6GB ర్యామ్ అయితే ఉంటుంది, 64GB రోమ్ అయితే ఉంటుంది. రోమ్లో మనకి ఎటువంటి అప్గ్రేడ్ అయితే చేయలేదు. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2.2 అయితే వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 512GB వరకు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ప్రాసెసర్లో అప్గ్రేడ్ చేశారు. ఇంకా అలాగే మనకి ర్యామ్లో అయితే అప్గ్రేడ్ చేశారు. ఇంకా అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే టూ ఫోన్స్లో కూడా మనకి 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సేమ్గా. ఇంకా అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 33 watts అయితే ఇస్తున్నారు. ఈ రెండిట్లో కూడా మనకి బ్యాటరీ కెపాసిటీ సేమ్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే మెయిన్ కెమెరాస్ రేర్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ టూ ఫోన్స్లో కూడా మనకి రెడ్మీ నోట్ 10లో చూసుకున్నట్లయితే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఇందులో మనకి 48 MP వచ్చేసి సోనీ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ 1.8 అయితే వస్తుంది. ఇంకా అలాగే 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ 2.2 అయితే వస్తుంది. 2 MP మ్యాక్రో సెన్సార్, దీని అపర్చర్ 2.4 అయితే వస్తుంది. 2 MP వచ్చేసి డెప్త్ సెన్సార్, దీని అపర్చర్ 2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో వచ్చేసి 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అదే మనము రెడ్మీ నోట్ 10sలో చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనకి 64 MP అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ప్రైమరీ సెన్సార్ మనకి మెయిన్ కెమెరాలో అయితే అప్గ్రేడ్ చేశారు, అది కూడా ప్రైమరీ సెన్సార్. ఇంకా అలాగే మనం సెకండరీ కెమెరాస్ చూసుకున్నట్లయితే సేమ్గా అయితే ఉంటుంది రెడ్మీ నోట్ 10. ఇంకా అలాగే రెడ్మీ నోట్ 10sలో కూడా 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ 2.2 అయితే వస్తుంది. 2 MP వచ్చేసి మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ 2.4 అయితే వస్తుంది. 2 MP వచ్చేసి డెప్త్ సెన్సార్, దీని అపర్చర్ 2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్లో మనకి మెయిన్ కెమెరా ఏ ఫోన్లో బాగుంటుందంటే మనం 48 మెగాపిక్సెల్తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ అనేది బెటర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇమేజ్ సెన్సార్ పెరిగినప్పుడు కూడా లైట్ అనేది కూడా ఎక్కువ లోపలికి వెళ్తుంది. దాన్ని బట్టి వచ్చేసి మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇమేజ్ యొక్క క్వాలిటీ అయితే బాగుంటుంది. అలాగే ఈ 2 ఫోన్స్లో మనము ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే సేమ్ కెమెరాని అయితే యూజ్ చేశారు. 13 మెగాపిక్సెల్. దీని అపర్చర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30 fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్లో కూడా మనకి సేమ్ కెమెరాని అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 ఫోన్స్ కూడా మనకి 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్ యొక్క కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. స్పీకర్స్ చూసుకున్నట్లయితే ఈ 2 ఫోన్స్లో కూడా మనకి స్టీరియో స్పీకర్స్ని అయితే ఇస్తారు. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ 2 ఫోన్స్లో అయితే ఉంటుంది. ఇవి కూడా మనకి సేమ్గా. అలాగే ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ఇస్తున్నారు. ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఈ 2 ఫోన్స్లో కూడా మనకి సేమ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సేమ్ ఫేస్ ఐడి అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్ యొక్క కలర్స్ వచ్చేసి మనకి ఇవి కూడా సేమ్గా అయితే ఉంటాయి. బ్లూ కలర్, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఇంకా అలాగే వారంటీ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 ఫోన్స్ కూడా మనకి 1 year వరకు అయితే వారంటీ ఇస్తున్నారు. ఈ 2 ఫోన్స్ యొక్క అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 ఫోన్స్ కూడా మనకి అమెజాన్లోనైతే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ 2 ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్లో కూడా మనకి దాదాపు సేమ్ స్పెసిఫికేషన్స్తో అయితే వస్తుంది. మనకి రెడ్మీ నోట్ 10తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10Sలో ఏవే డిపార్ట్మెంట్లో అప్గ్రేడ్ చేశారంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ర్యామ్లో అయితే అప్గ్రేడ్ చేశారు. 6GB ర్యామ్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనకి ప్రాసెసర్లో అయితే అప్గ్రేడ్ చేశారు. MediaTek Helio G95 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇంకా అలాగే మెయిన్ కెమెరాలో 64 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేశారు. అంతే ఫ్రెండ్స్, మనము రెడ్మీ నోట్ 10తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10Sలో వచ్చేసి ఈ 3 ఫీచర్స్ కానీ మీకు నచ్చినట్లయితే రెడ్మీ నోట్ 10S అయితే తీసుకోండి. లేకపోతే మీకు 12,500లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ రెడ్మీ నోట్ 10 అనేది మీరైతే ఈ ఫోన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు రెడ్మీ నోట్ 10 వర్సెస్ రెడ్మీ నోట్ 10S ఈ 2 ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.